మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 12వ భావం దశమ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది. 12వ భావంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో శని ఉంటూ ఏనాడు శని నడుస్తుంది, అయ్యో నాకేమి కలిసి రాదని బాధపడుతుండే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక చిన్న పరిహారం, చిన్న రెమెడీ మీకు ఏనాడు శని యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. మీ కర్మ అంటే ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అదేంటో చెప్తాను. అదేవిధంగా మనకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, డబుల్ ట్రాన్సిట్ వల్ల మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క గురువు శుక్రుడు కలిసి ఉండి లగ్నంలో శని ఉంటూ ఆ గురు శుక్రులకి శని యొక్క సంబంధం ఎప్పుడైతే ఏర్పడిందో, అంటే గురు శుక్రులు అండ్ శని యొక్క ఎనర్జీస్తో గురువు అక్కడ ఉన్నాడు 4వ భావంలో. దీనివల్ల ఏంటి, ఖచ్చితంగా మీకు ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని నడుస్తున్న సమయంలోనే వివాహాలు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, మరియు ఏదైనా గృహం కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఇంకా శ్రమను ఇవ్వాలి కదా, అందుకని ఉద్యోగం పోయినా మళ్ళీ వస్తుంది, ఏంటి టెన్షన్ పడకండి. కాబట్టి ప్రధానంగా ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, శని గురువులు ప్లస్ శుక్రుడు వచ్చి చేరడం అనేటువంటిది మే 14వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఉండేటువంటి ట్రాన్సిట్లో ఈ శుక్రుడి యొక్క శుభ ప్రభావం పెరగడం వల్ల, సహజ శుభగ్రహం శుక్రుడు అనేటువంటిది కాబట్టి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. మారాలనుకునేవారు మారచ్చు, పోయిందని బాధపడాల్సిన పని లేదు, మళ్ళీ వస్తుంది. కాకపోతే ఈ శని రాశిలో ఉన్నందుకు నెగ్లిజెన్సీ చేయకండి దయచేసి. పోస్ట్పోన్ చేయడము, నెగ్లిజెన్సీ చేయడము, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఏం గొంపలు మునిగిపోవట్లేదులే, ఇప్పుడు కాసేపు పడుకుందాం, ఇలాంటివన్నీ అనిపిస్తుంటుంది. శని అంటే మందుడు కదండి. ఎప్పుడైతే మందగ్రహం మన రాశి మనకి జన్మ రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే బతికిస్తూ ఉంటాం. సరే తర్వాత చూద్దాంలే, మరోసారి చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కూడా ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారు ఆరాధన చేయండి. ఎప్పటి నుంచో మీరు ఈ 3 గ్రహాలు, అంటే ముందు 2 గ్రహాలు కలుస్తున్నాయి, గురు శుక్రులు, దాని తర్వాత బుధుడు కూడా వచ్చి చేస్తాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా శుభగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి 4వ భావం మీద. కాబట్టి కొత్త కొత్త కోర్సెస్ చేయడం, ఏదైనా ఒక విద్యా సంబంధించిన విషయంలో సక్సెస్ అవ్వడం, గృహం నిర్మాణము, వ్యాపార సంబంధించిన సంస్థలు నిర్మించడానికి ఈ గ్రహస్థితి మీకు తోడ్పడుతుంది. మరియు అదేవిధంగా వాహనము, గృహము, స్థలాలు మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల కొంతవరకు ధనయోగము, ఇటువంటివన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఇది చేయండి. మరియు ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గడానికి అసలు నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం, గోవులకు బెల్లం తినిపించడం, ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకేం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రులు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు, అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహువులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, దీన్ని దీంతో కలపచ్చు, లేకపోతే ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు.
ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి కుజరవి కాదులేండి, రవిరాహువులు, అదేవిధంగా శనికుజ, బుధకుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శుక్రకేతువు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావనలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తూ ఉంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి. ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది. అప్పుడు కలవదు అది, ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మినిమం ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్ర 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత్తిక 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి. 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి. పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈజ్ యోగం. మనం ఇప్పటివరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావనలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కనుక దశగా నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతువు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయాలకు వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గాలయాలకు వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం.